సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి రైతులకి 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు వేయాలి. సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్ గా తీసుకుంటే ప్రతి ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం.